హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఏమొచ్చారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 6 నుంచి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ 3 దశల్లో సీట్ల భర్తీ, జూలై 8 నుంచి తరగతులు, దోస్తు నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. దోస్తు నోటిఫికేషన్ విడుదల చేస్తున్న బుర్రా వెంకటేశం, చిత్రంలో లింబాద్రి తదితరులు అని ఒక ఫోటో అయితే ఇవ్వడం జరిగింది. ఇక పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డిగ్రీ సీట్ల భర్తీకి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దోస్తు నోటిఫికేషన్లో భాగంగా డిగ్రీ సీట్లను 3 దశల్లో భర్తీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ నెల 6 నుంచి 25 తేదీ వరకు తొలి దశ రిజిస్ట్రేషన్లను స్వీకరించనున్నారు. 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు, జూన్ 3న తొలి దశ సీట్లను కేటాయించనున్నారు. అలాగే రెండో దశ సీట్లను జూన్ 18న కేటాయిస్తారు. మూడో దశ సీట్లను జూన్ 29న కేటాయించనున్నారు. ఇక జూలై 8వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి అంటూ దోస్తు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కొత్తగా 4 కోర్సులను అయితే డిగ్రీలో చేర్చడం జరిగింది. దోస్తు షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వెబ్సైట్లో గ్రూప్ 3 పోస్టుల రిజర్వేషన్ సమాచారం అంటూ గ్రూప్ 3కి సంబంధించిన ఒక సమాచారాన్ని అయితే వార్తాపత్రికలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన వార్తను చూసుకున్నట్లయితే గ్రూప్ 3 పోస్టుల రిజర్వేషన్ వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అధికారులు ప్రకటించారు. 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో పాటు పరీక్షా తేదీలను కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో కోర్టు స్పష్టత ఇవ్వడంతో ఈ మేరకు పోస్టుల రిజర్వేషన్ల జాబితాను అందుబాటులో తీసుకువచ్చినట్లు టీఎస్పీఎస్సీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. గ్రూప్ 3 పోస్టుల రిజర్వేషన్ సమాచారం అయితే వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిన్న టెట్కు సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ను అయితే విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర ఆవిర్భావం రోజే టెట్ పరీక్ష అంటూ ఒక హెడ్లైన్తో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సెలవు రోజు నిర్వహణపై నిరుద్యోగుల మండిపాటు, సబ్జెక్టుల వారీగా పరీక్ష షెడ్యూల్ను అయితే విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రమంతా వైభవంగా జరుపుకునే పండగ. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్వరాష్ట్రం సిద్ధించిన రోజు టెట్ నిర్వహించాలని వివాదాస్పద నిర్ణయం తీసుకుందని, తెలంగాణ దాస్య శృంఖలాలు తెగింది, ప్రజలు స్వేచ్ఛావాయువులను పీల్చుకున్నది జూన్ 2వ తేదీనే. వందలాది మంది అమరులను, వారి త్యాగాలను స్మరించుకునేది ఇదే రోజు. ఈ దృష్ట్యా జూన్ 2న సెలవుగా ప్రకటిస్తారు. కానీ రాష్ట్ర విద్యాశాఖ మాత్రం జూన్ 2న టెట్ పేపర్ 1 2 సెషన్లను నిర్వహిస్తామని తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో టెట్ పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ను టెట్ కన్వీనర్ రాధారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలను నిర్వహిస్తామని విద్యాశాఖ గతంలోనే ప్రకటించింది. తాజాగా షెడ్యూల్ జూన్ 2తోనే ముగియనున్నారు. జూన్ 3వ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్న జూన్ 2న పరీక్ష నిర్వహించడంతో అత్యంత దారుణమని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎఫెక్ట్తో 3 రోజులు టెట్ పరీక్షకైతే విరామం ఇవ్వడం జరిగింది. 25, 26, 27 తేదీల్లో టెట్ పరీక్షకైతే విరామం అయితే ఇవ్వడం జరిగింది. సోషల్ స్టడీస్కు సంబంధించి సోషల్ స్టడీస్ మే 24కు, తర్వాత మే 28, మే 29 ఈ మధ్యలో 3, 25, 26, 27 తేదీలకైతే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం రోజే టెట్ పరీక్ష నిర్వహించడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన
వివిధ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.